హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల మసాలా ఫ్రై అనమాట. ఈ రొయ్యల మసాలా ఫ్రై ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేయమని అయితే అడుగుతారనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే లంచ్లోకి అయినా డిన్నర్లోకి అయినా చేసుకున్నామంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1/2 కిలో రొయ్యలను అయితే తీసుకొని పొట్టు ఒలిచేసి, అలానే లోపల కూడా ఉండే దారం తీసేసి నీట్గా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొనేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 లెమన్ కూడా వేసుకొనేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఈ ఉప్పు పసుపు పులుపు అంతా బాగా రొయ్యలకైతే పడుతుందన్నమాట. తర్వాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసే ఆయిల్తోనైతే మనం లాస్ట్ వరకు అయితే రొయ్యలను అయితే ఫ్రై చేసుకుంటాము. ఈ 3 టేబుల్ స్పూన్ ఆయిల్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొనేసి స్లోగా ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఈ రొయ్యలు ఫ్రై చేయడానికి టైమే పడుతుంది, తొందరగా అయితే ఫ్రై కావు. రొయ్యలు వేయగానే ఆయిల్లో ఇలా రొయ్యల్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ అంతా యాడ్ చేయకూడదు. ఇలా స్లోగా అయితే మిక్స్ చేస్తూ మూత పెట్టుకొనేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొనేసి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నామంటే తొందరగా అయితే ఫ్రై అవుతాయి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంతవరకు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొనేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత కారము ఉప్పు వేసుకొనేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కారము ఉప్పు అంతా రొయ్యలకంతా బాగా పట్టేంత వరకు 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ లోపల మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. జార్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు అయితే వేసుకొనేసి ఇలా మెత్తగా పొడి అయితే చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 5 తెల్లగడ్డపాయలు అయితే వేసుకొనేసి కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న రొయ్యలు మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఈ మసాలా పౌడర్ వేసుకొనేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొనేసి అంతా ఒకసారి మసాలా అంతా రొయ్యలకి మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకున్నామంటే మసాలాలో ఉండే పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీ రొయ్యల్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ ఫ్రై చేసి ఎలా ఉంది టేస్ట్ ఏంటి అని కామెంట్ సెక్షన్